హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, అప్పటి పోస్టే 15 ఏళ్ల క్రితంది. ఇప్పటి నేపథ్యానికి కంటిన్యూటీ ఉంది గనక సామాన్యులకి మరింత అవగాహన కలిగించే ప్రయత్నంలో ఈ గూఢచర్య పోస్టుని 2010 జూలై 27న ప్రచురించినటువంటి ఒకే అంశం విభిన్న కోణాలు లేబుల్లో 4వ పోస్టు, వరుస క్రమంలో 417వ పోస్టు చంద్రబాబుకి, రామోజీరావు ప్లస్ సోనియాల బృందానికి మధ్య నడుస్తున్న సంకేత భాష. సగభాగం ముందటి వీడియోలో ఇచ్చానండి, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. కాబట్టి తన గూఢచర్య అవగాహన పంపిణీ కార్యక్రమాన్ని చెంబా, లాలు, ఇలా ప్రాంతీయ పార్టీల వాళ్ళకి, పవారు, శరద్ పవారు, శరద్ యాదవ్ లాంటి వాళ్ళకి పంచడం ఆపలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానము, మీడియా, రాజకీయము చెంబాకి నయానా భయానా చాలానే చెప్పచూసింది. అధిష్టానం ఐటీ దాడులని, సాధారణ నాకాబందీలలో పట్టుబడ్డ నల్ల డబ్బుల్ని చూపించింది. ఆ సమాచార పంపిణీ ఆపకపోతే డబ్బులన్నీ కరిగిస్తా అన్న హెచ్చరిక అది. మీడియా చెంబాని వీలైనన్ని రకాలుగా ఏకాకిని చేసింది, ఇబ్బందుల పాలు చేసింది. ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు అతడి మీద పడ్డాయి. చదువర్లకు అది సొల్లులాగా ఉంటుంది, కానీ అనుభవించే చెంబాకి అది చాలా బాధ పెడుతుంది. ఎలాగంటే పార్టీ సీనియర్లు పార్టీని వీడబోతున్నారన్న ప్రచారం. దాన్ని ఎదుర్కొని సరిదిద్దుకునేసరికి చెంబాకి తల ప్రాణం తోకకి వస్తుంది. అది ఇప్పుడు జగన్ కూడా అనుభవిస్తున్నాడు. ఎందుకంటే అసలు ఆ నకిలీ కణిక అనువంశీయ గూఢచర్య వలయానికి ఆ సీట్లో డ్రామోజీ కూర్చొని, చెంబా కూర్చొని, వాళ్ళకి తెలిసింది 10 స్ట్రాటజీలు. కాబట్టి అప్పుడు చెంబా మీద డ్రామోజీ ప్రయోగించినవి ఇప్పుడు చెంబా జగన్ మీద ప్రయోగిస్తున్నాడు. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఐఎమ్ రిపీటింగ్ ద సెంటెన్స్ వన్స్ అగైన్. ఎలాగంటే పార్టీ సీనియర్లు పార్టీని వీడబోతున్నారన్న ప్రచారం. దాన్ని ఎదుర్కొని సరిదిద్దుకునేసరికి చెంబాకు తల ప్రాణం తోకకి వస్తుంది. హమ్మయ్య అనుకునేంతలో కుటుంబంలోనే ఇదిగో బాలకృష్ణ పార్టీని చేతిలోకి తీసుకోబోతున్నాడట అన్న వార్తాంశం షికారు మొదలు పెడుతుంది. నిజానికి దీని వెనుక స్ట్రాటజీ ఏమిటంటే, ఒక దశలో బాలకృష్ణ తాను సీఎం పదవికి నేను రెడీ అని ప్రకటించాడు కూడా. అంటే ఒకవేళ చెంబా కాల్ షీట్ ముగించిన తదుపరి పగ్గాలు తాను చేపట్టి చెంబా ప్రస్తుతం చేస్తున్న పనిని కొనసాగిస్తానన్న హెచ్చరిక బాలకృష్ణ ప్లస్ చెంబాలు ఆ విధంగా బయటకిచ్చారన్నమాట. కానీ తరువాత చెంబా ఇలాంటివి 4 రోజులు ప్రచారంలో ఉండి ఆరిపోతాయి, వాటిని పట్టించుకోనక్కర్లేదు అన్నాడు. ఆ తర్వాత బాలకృష్ణ తమ నాయకుడు చెంబానేనని, ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల మీదేనని ప్రకటించడంతో ఆ సమస్య మీడియాలో చల్లారింది. ఇలా ప్రకటించడం నెంబర్ 5 వర్గానికి, నెంబర్ 10 వర్గానికి తమ గొంతు వినిపించుకోవడం కోసం కూడా. ఎందుకంటే నెంబర్ 10 వర్గం నుండి డిఫర్ అయ్యారు కదా మరి. కానీ ఆ సంఘటనల కాలంలో మాత్రం చెంబా బయట దొరికాడో విలేకరులు ఈగల్లా ముసురుకొని దోమల్లా కొట్టడం ప్రారంభించారు. చికాకు తప్పించుకునేందుకు బయటకు రాకపోతే చంద్రబాబు లోపల దాక్కున్నాడేం, బయటకు రాడెందుకని అంటూ కేసీఆర్లు, రామ్రెడ్డి, దామోదర్ రెడ్డిలు నోరు చేసుకున్నారు. ఏం చేసినా డిసడ్వాంటేజే. ఇలాంటి చికాకులని, ఇక్కట్లని తప్పించుకోవాలంటే చాలా సహనం, సంయమనం అవసరం. ఈ మొత్తం వ్యవహారం సద్దుమణిగేదాకా ఇలాంటి పంటి కింద రాయి, చెవిలోని జోరీగా, చెప్పులోని రాయి, ఇంటిలోని పోరు చంద్రబాబుకి చుక్కలు చూపెట్టాయి. అదే కాంగ్రెస్ అధిష్టానం సోనియా అయితే ఎప్పుడూ బయటకు రాదు, విలేకరులకు దొరకదు, అయినా కానీ ఎవ్వరూ విమర్శించరు. అదే చిత్రం ఇక్కడ. కానీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రతి చర్య వెనుక సోనియానే, యాంటోనియో మైనో, ది బార్ ఉమెనే ఉంటుందని. గతంలో ఇందిరాగాంధీ కూడా చంద్రబాబులాగే విలేకరుల ఈగ, దోమ సమస్యలు ఎదుర్కొంది. అదే సోనియా అయితే ఏనాడూ ఎదుర్కోలేదు. ఇక
ఆ క్రమంలో చంద్రబాబు కుటుంబ సభ్యులకి, కుటుంబాలకి, పురంధేశ్వరికి, లక్ష్మీ పార్వతికి కూడా పరోక్షంగా సందేశాలు పంపాడని వార్తలొచ్చాయి. సమాచారాన్ని పారదర్శకంగా అందించి పురంధేశ్వరి, లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళందరికీ కూడా ఐకమత్యంగా ఉండకపోతే ఏ పార్టీలో ఉన్న మట్టి కలవడం ఖాయమని రామోజీరావు ఎవరినైనా ఉపయోగించుకొని కూరలో కరివేపాకులా తీసి పారేస్తాడని సోదాహరణంగా తన జీవిత విశేషాలతో సహా వివరించాడు. దాంతో కొన్ని చికాకులు తగ్గాయి. ముఖ్యంగా పురంధేశ్వరి అప్పుడు వైట్ హౌస్ తనకి సీనిచ్చిందని, ఆవిడని చిన్నమ్మ ఏదో అనేవాళ్ళు. ఆవిడ ఇంగ్లీషు చాలా బాగుంటుందని, కాంగ్రెస్ ఆవిడకి విదేశాంగ ఉప ముఖ్యమంత్రిగానో ఏమో ఉంచింది. ఆవిడ తెగ తిరిగింది, చాలా ఎగిరిపడింది. అప్పుడు చెంబాని కూరలో కరివేపాకులాగా హేళన చేసింది. అప్పుడే ఈ సమయంలో దాన్నంతటిని ఊటంకిస్తూ నన్ను ఉపయోగించుకున్నాడు, నీకు జాగ్రత్త అంటే అప్పుడు ఆ పురంధేశ్వరి కాస్త రియలైజ్ అయ్యి కొంచెం ఎగురుడు తగ్గించింది. ఇదిగో ఇప్పుడు కాబోయే బలిగొర్రవే నువ్వేనే తల్లి శాల్తీ అని అంటే వంగలపూడి అనిత కాస్త కొంచెం బిత్తర అయినట్టు ఆ పురంధేశ్వరి కూడా అప్పుడు కాస్త ఉక్కిరి బిక్కిరి అయ్యి కాస్త ఉరుకు తగ్గించింది, లేదా ఉలుకు తగ్గించింది. కాబట్టి కొన్ని చికాకులు తగ్గాయి. ముఖ్యంగా ఆ పురంధేశ్వరి వైపు చికాకు తగ్గింది. క్రమంగా బయట సమస్యలు పెరిగాయి. ప్రజలలో ఇమేజీ తెచ్చుకోవాలంటే మీడియా కవరేజ్ ఇస్తే సరిపోతుంది. లేనట్లయితే సభలు, ర్యాలీలు అంటూ ఏదో ఒక అలజడి చేయాలి. జనాన్ని సమీకరించడం దగ్గర నుండి సభా నిర్వహణల దాకా అన్నీ ఖర్చుతో కూడుకున్నవే. ఇంత చేసినా మీడియా కవరేజీ ఇవ్వకపోతే దండగే. కవరేజీ ఇచ్చిన శల్య సారథ్యంలాగా ఇస్తే ఒరిగేదేమీ లేదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడిన ఎలుక లాంటిదే. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయంటారు పెద్దలు. అధికారం లేకపోతే ఆదాయం లేదు. వార్తల్లో, రాజకీయాల్లో లైవ్గా ఉండకపోతే కొన్నాళ్ళకి పార్టీ డెడ్ అయిపోతుంది. దాంతో ఖర్చులు పెరగడం, ఆదాయం తరగడం అనే పెనం మీద ఉన్నట్లయింది అతని పరిస్థితి. ఇంక్రీజింగ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ డిక్రీజింగ్ ఆఫ్ ఇన్కమ్ అన్నది ఒక స్ట్రాటజీ. తాత్కాలికంగా రాజీలు పడినా రాణించేదేమీ లేదన్నది జగన్ ఉదంతం నిరూపించింది. దాంతో లోతట్టు సమాచార సేకరణ, విశ్లేషణ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకున్న తన గూఢచర్య అవగాహనని పంపిణీ చేయడం ఆపలేదు సరికదా, మరింత పెంచాడు. ఎన్ని బెదిరింపులు బెదిరించినా, 7 కోట్ల నల్ల డబ్బుని హుష్కాకి అనిపించినా 7 కోట్లు అన్నవి ఒక నెపం మాత్రమేనండి. ఆగని చంద్రబాబుని ఆగకపోతే ఎంతకైనా వెళ్తాం, కొళ్ళ బొడవ గలం, బూతులు తిట్టించి కొట్టించగలం, అన్నావంటే పక్కా పై కారణాలు చూపెట్టి శాల్తీలను గల్లంతు చేయగలం, ఖబర్దార్ అనటానికి బాబ్రీ యాత్రకు వెళ్ళిన చెంబాని చితక్కొట్టి విమానంలో పడేసి పంపించడంగా పరిణమించింది. బాబ్లీ యాత్రకి వెళ్తానన్నప్పుడే రోసయ్య, అతడి మంత్రులు, ఎర్ర పార్టీల వాళ్ళతో సహా చంద్రబాబుకి వెళ్ళవద్దని హితవు చెప్పారు. అన్యాపదేశంగా వెనక్కి తగ్గు, లేకపోతే అవమానపడతావు అన్న హెచ్చరిక కూడా అందులో ఉంది. ఇదే హెచ్చరిక కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపడతానన్నప్పుడు ప్రధానితో సహా చాలామంది జాతీయ నాయకులు చెప్పారు. ఎంతైనా రాజకీయ నాయకుడిని, 9 ఏళ్ళు రాష్ట్ర సీఎంగా ఉన్నవాడిని ఎంతగా ఎదురు దెబ్బ తినాల్సి వస్తుందనుకున్నా ఎంత చేస్తారులే అనుకున్నాడు. చొక్కా పట్టుకు లాగడం, చింపి పాతరెయ్యడం, మెడపట్టుకు తోయడం, తిట్టి తన్ని తగలేయడం వంటివి ఊహించనైనా లేదు. అటు జగన్ శిబిరానికి లోన తోక జాడించాలనుకుంటున్న లాలు గట్రాలకి, మాయావతిల దగ్గర నుండి చాలామందికి ఈ దెబ్బలబ్బాయిని మహాకిరాతకంగా చూపెట్టారు. నకిలీ కణిక వ్యవస్థ, నెంబర్ 10 వర్గం, అందులోని కీలక వ్యక్తులు సోనియా, రామోజీరావులు మహాకిరాతకంగా చూపెట్టారు. ఎంతకైనా తెగిస్తాం, మక్కెలిరగొట్టడమే కాదు
కాల్పులు జరిపి పై కారణాలు ప్రచారిస్తాం అనేంత తీవ్రమైన హెచ్చరిక అది. ఇందిరాగాంధీని హత్య చేసి ఆపరేషన్ బ్లూ స్టార్ని, రాజీవ్ గాంధీని హత్య చేసి ఎల్టీటీఈని చూపించినట్లుగానే చంద్రబాబుని ముందుగా బాబ్లీ చూపిస్తాం రమ్మని తీసుకెళ్ళి ధర్మాబాద్ ఐటీఐలో నిర్బంధించారు. కటిక నేల మీద కూర్చోబెట్టడం, తిండి నీళ్లు ఇవ్వకపోవటం, కరెంటు లేకుండా కూర్చోబెట్టడం, మానసికంగా బ్రేక్ చేయడమే లక్ష్యంగా సాగిన ప్రహసనం అది. ప్రాణభయం కూడా సరిపడినంతగా పెట్టామనుకున్నాకే విమానంలో కోలేసి వెనక్కి పంపారు. ఒంటరిని ప్రయత్నించడము, అతడొక్కడే ఒక విమానం ఎక్కిస్తామన్న ఒక డ్రామా నిర్వహించడము మానసిక తంత్రమే. క్రమంగా బాబ్లీ యాత్రలో బాబు మీద దాడి తీవ్రత పెంచుతూ పోయారు. ఒంటరిగా అయితే నా చుట్టూ నా వాళ్ళు ఉంటే ఇంత జరగకపోను అనే భావం చంబాకి మిగలకుండా బృందంతో సహా అందున ఆడవారిపై కూడా అమర్యాద జూలుం చూపెట్టి వదిలారు. అంతేగాక జాతీయ స్థాయిలో ఏ నాయకులు చంద్రబాబు గురించి అగ్గగ్గలాడకపోవడం చూపెట్టడం ద్వారా నీ కోసం ఎవరు రారు సుమా అన్నట్లుగా మొత్తం తమ గ్రిప్ని చూపించారు. తెదేపా రాష్ట్రంలో 19 జూలై బాబ్లీ 2010 బాబ్లీ యాత్ర అటు ప్రక్కన నడుస్తుండగా చంబా బృందాన్ని అటుపక్క చితక్కొడుతూ ఉండగా ఇక్కడ ఒకరోజు బంద్ చేయించారు తెదేపా వాళ్ళు. ఆ తర్వాతే చంద్రబాబుని అతడి బృందాన్ని మరాఠా పోలీసులు మరింత కొల్లబుదిర్చారు. అంటే నువ్వు రాష్ట్రంలో నీ రాజకీయపు పట్టు చూపెడితే కూడా నీకు వచ్చేదేమీ లేదు, నీ చుట్టూ మంది మార్బలం ఉన్నా ఏం లాభం లేదు, జనాలు వచ్చినా ఏం లాభం లేదు అన్నదాన్ని ఆ విధంగా అతడికి ఇంకించే ప్రయత్నం చేశారు. ఎన్ని రోజులని బంధులకు పిలిపివ్వగలరు? ఓ పక్క కోర్టులు ఊరుకోవు, మరో పక్క చీటికి మాటికి బంధులంటే ప్రజలు ఊరుకోరు. ఇదే హెచ్చరిక వైఎస్ జగన్కి అతడి వర్గానికి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చింది. పర్యవసానం చంబా లొంగుబాటు, జగన్ తిరుగుబాటు. అందుకే కాలక్రమంలో మా బాసట జగన్కి లభించింది. ఎందుకంటే ట్రయల్గా ఇదంతా చెప్పాక కూడా చంబాకి అవకాశం ఇస్తే అతడు డ్రామోజీ వైపుకే మళ్ళీ, ఎందుకంటే మధ్యకాలంలో 2010 నుండి 2014 లోపల ఈ బాబ్లీ యాత్ర తర్వాత ఇక గెలవలేననుకొని చంబా మరింత నీరసపడి నోరు మూసుకొని మళ్ళీ డ్రామోజీతో లాలూజీ పడ్డాడు. డ్రామోజీ కూడా చంబాతో నోరు మూసుకొని లాలూజీ పడ్డాడు. తర్వాతే హెరిటేజ్ పేరిట చంబాకి మళ్ళీ కారిన ధనం మళ్ళీ సమకూర్చబడి ఇప్పుడైతే 1,00,000 కోట్లని అతడి పెళ్ళ నారా భువనేశ్వరి కూడా చక్కా ప్రకటించుకున్నారు. పార్లమెంట్లో అయితే నిన్న 2024 ఎన్నికలు ట్యాంపర్ గెలుపుల తర్వాత కూటమిని మోడీని నిలదీస్తూ కళ్యాణ్ బెనర్జీ అనే ఒక మాయావతి అనుచరుడు వెస్ట్ బెంగాల్ నుండి వచ్చినవాడు నిలదీసి రాత్రికి 530 చిల్లర కోట్లు హెరిటేజ్కి ఎలా సంప్రాప్తించాయి, ఎంత లాభం ఎలా వచ్చింది అని కూడా నిలదీశాడు. అది గూఢచర్య నడిచే తీరు. ఇక మళ్ళీ పాత పోస్ట్ చెప్తున్నానండి. ఆనాటి ఎన్టీఆర్ బర్తరఫ్ నాదెళ్లార భాస్కర్ రావుతో ఆ రోజుల్లోలా జనాలు ఉర్రు తలుగి మద్దతుగా వచ్చేందుకు మీడియా ఆ విధంగా జనాల్ని ట్యూన్ చేయడం లేదు కదా. దూబగంట్ల రోసమ్మ సారా ఉద్యమంలాగా, అదే సారా వ్యతిరేక ఉద్యమంలాగా ఒకరోజు కూలీ ఇచ్చి జనాల్ని సభలకి, ధర్నాలకి, ర్యాలీలకి సమకూర్చుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఎటు ఖర్చులు పెంచడం, ఆదాయానికి గండి కొట్టడం తమ మీద అమలు పరుస్తున్న తంత్రమేనయ్యే. మరి ఎలా తమని తాము రక్షించుకోవడం? ఆ ఆగచాట్లే అప్పుడు చంద్రబాబు. అప్పుడు రాసినప్పుడైతే ఇప్పుడని రాశానండి. అయితే రామోజీరావు దర్శకత్వంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన బాబ్లీ యాత్రకెళ్తే కొల్లబొడిచి వెళ్ళగొట్టడంలో మరో విభిన్న కోణం ఉంది. ఏమిటది అనంటే చంద్రబాబు సువర్ణముఖి చేసిన కర్మ అనుభవించడం. ఇది మా పరంగాను సామాన్యుల పరంగాను కూడా టెక్స్ట్ పోస్ట్ ఇచ్చానండి. దాన్ని తదుపరి వీడియోలుగా మలచి మీ పరిశీలనకై సమర్పిస్తాను. కొంత సంక్లిష్టమైనదే అన్నా
కాలగతాను అంటే గతాన్ని, వర్తమానాన్ని, మధ్యలో నడిచినటువంటి కాలాన్ని గుదిగుచ్చుకుంటూ పరిశీలించవలసి వస్తుంది. ఆనాటి నేపథ్యం నేను ఇప్పుడు మీకు మరోసారి గుర్తు చేశాను. ఇప్పటి నేపథ్యం మీకంటెదుటే ఉంది. కాబట్టి పరిశీలిస్తే ఈ గూఢచర్య యుద్ధం దీన్ని డాక్యుమెంట్స్గా ఆడియోలు వీడియోలు కంటేనండి సంఘటనలే రుజువు చేస్తాయి. కాబట్టి సంఘటనలను రికార్డ్ చేస్తారు. కాబట్టే నేరగాళ్ళని ఒక్కోసారి హంతకుల్ని కూడా ఫ్రీగా వదిలేసి వేరే కోణంలో వెళ్తున్నట్టు పోలీసులు మిస్గైడ్ చేసి వీడు కొంచెం బేఫర్వాగా ఉన్నప్పుడు అతడి చర్యలని రికార్డ్ చేస్తూ వెళ్ళి అప్పుడు పట్టుకుంటారు. అప్పుడు ఈ చర్యలని సమర్థించుకోలేక వాడు చచ్చినట్టు నేరాన్ని ఒప్పుకుంటాడు. ఇది నేర నిరూపణ శాస్త్రంలో, క్రిమినాలజీలో ఒక పద్ధతి. దాన్నే మేము కాకపోతే అవి నెలలు నెలల్లో నడిచిపోతుంది, ఒక్కోసారి సుదీర్ఘం నడవచ్చు. ఇది ప్రపంచాన్ని చుట్టినటువంటి నేరపు వలయం గనుక దీనికి మేము 32 ఏళ్ళు వెచ్చించవలసి వచ్చింది. ఇంకా ఎంతకాలం ఈశ్వరుడు దీన్ని నడిపిస్తాడో ఈశ్వరేచ్ఛ. ఎవరు దీన్ని అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఒక స్పష్టత వస్తుంది, ఎక్కడ బొక్కలు పడుతున్నాయో అర్థమవుతుంది. కాబట్టి మీకై మీరు పరిశీలించుకోవచ్చు, మీ విచక్షణ మీరు ఉపయోగించుకోవచ్చు అని మీకు విజ్ఞాపన చేస్తూ, హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ స్ప్రెడ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.